Excuse me? If you could do 10 push-ups right now, I'll buy you whatever you want from the store. Alright, sounds good. Can you do it? హాయ్ గైస్, నేను మీ జగదీష్. మనం ప్రీవియస్ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్ అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఫర్ లూప్ అంటే ఏదో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ అంటే ఏది, ఫర్ లూప్ని ఎక్కడ వాడతాము, ఫర్ లూప్ని ఎందుకు యూజ్ చేస్తాము, సో ఇవన్నీ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా ఫర్ లూప్ అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ని కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ పర్పస్ కోసం మనం ఫర్ లూప్ అనేది వాడతాం. ఫర్ లూప్ని మనం చూసుకుంటే ఒక రియల్ లైఫ్లో నేను ముందుగా ఒక వీడియో ప్లే చేశాను. అక్కడ ఒక అతను వచ్చేసి నువ్వు 10 times పుషప్ చేసే నీకు వచ్చేసి ఈ స్టోర్లో నీకు ఏం కావాలంటే అది నీకు చూపిస్తాను అని ఇక టాస్క్ ఇస్తాడు. ఇక్కడ మెన్షన్ చేశాడు 10 అని ఒక ఫిక్స్డ్ వాల్యూ మెన్షన్ చేశాడు. సో ఇలాగే మన ప్రోగ్రామింగ్లో కూడా ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ని లూప్ రన్ చేయాలంటే ఈ పర్పస్ కోసం మనం ఫర్ లూప్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ వచ్చేసి int n = 10. సో ఇప్పుడు నాకు వచ్చేసి 10 times అనేది పుషప్స్ అని ప్రింట్ కావాలి. సో ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాసుకుంటా. ఫర్ int i = 0, i <n, i++. ఇప్పుడు ఫర్ లూప్ ఇన్సైడ్ cout పుషప్స్ 1, cout పుషప్స్ 2 ఇలాగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఎంతవరకు వస్తుంది? 10 times వరకు వస్తుంది. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడు లూప్ బయటకు వచ్చేసి కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో అక్కడికి లూప్ అనేది స్టాప్ అవుతుంది. సో ఈ పర్పస్ కోసం మనం ఫర్ లూప్ అనేది వాడతాం. సో చూసారు కదా గైస్, మరింత కంటెంట్ కావాలంటే C++ మీద మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.